29వ వచనం. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక. హల్లెలూయా. మనము కొన్ని సందర్భాల్లో విశ్వాసులకు కూడా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. దేవుడు మనల్ని చూస్తున్నాడంటావా? మనకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి కదా, అవన్నీ దేవునికి తెలుస్తున్నాయా? మనకి ఇన్ని బాధలు వస్తున్నాయి కదా, దేవుడు చూస్తున్నాడంటావా అని ఒక్కొక్కసారి మనం శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ద్విమనస్కులమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అనేక మంది భక్తులు కూడా ఒక్కొక్కసారి దేవుడు చూడటం లేదులే, పర్వాలేదులే అనే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే దేవుడు చూస్తున్నాడు అనడానికి పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. వాటిని మనం ఈరోజు చూసుకుందాం. ఈ సొలొమోను మహారాజు ఇక్కడ ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 29వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక. ఈ భక్తుడు ఆ దేవుని యొక్క నేత్రములు యెరూషలేము దేవాలయం తట్టు తెరవబడి ఉండును గాక అంటున్నాడు. ఆ యొక్క మాటను బట్టి ఆయన చూస్తున్నాడని మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక మరో వాక్యము కూడా మనం చూసుకుందాము. ఇంకనూ అనేకమైన వాక్యములలో నిర్ధారణ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం చూసుకుందాం. 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. తన ఎడల ఎవరైతే యథార్థమైన హృదయము గలవారుగా ఉంటారో, దేవుని ఎడల యథార్థముగా ఎవరైతే ఉంటారో వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. హల్లెలూయా. తన ఎడల యథార్థ హృదయము గలవారు. కొంతమంది అనేక చోట్ల యథార్థంగా ఉంటారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి యథార్థత పోగొట్టుకుంటారు. దేవుని సన్నిధిలోనికి వచ్చేసరికి యథార్థత పోగొట్టుకుంటారు. దేవుని వాక్యము దగ్గరకు వచ్చేటప్పటికీ యథార్థత పోగొట్టుకుంటారు. అయితే ఇక్కడ దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన ఎడల యథార్థ హృదయము గలవారు. తన ఎడల యథార్థ హృదయం గలవారే ఉండాలి. మొదట
వాక్యాన్ని అమలు జరిపేవారై ఉండాలి, ఆజ్ఞలను పాటించేవారై ఉండాలి. అదే యథార్థత. అటువంటి వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందున సంచారం చేస్తున్నాడు. ఆయన కనుదృష్టి సంచారం చేస్తున్నాడు. ఎక్కడ యథార్థవంతులు ఉన్నారు, ఎక్కడ యథార్థముగా జీవించేవారు ఉన్నారు, యథార్థముగా నడిచేవారు ఉన్నారు, తన ఆజ్ఞను యథార్థముగా పాటించేవారు ఉన్నారని ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్న వాక్యం ద్వారా కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉన్నదని, అందరినీ చూస్తుందని మనం తెలుసుకొని వచ్చినాం. హల్లెలూయా. అలాగే ఇంకొక వాక్యములు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. ఆయన సింహాసనం అయితే ఆకాశమందు ఉంది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఏదో చూసి చూడనట్లుగా ఉంటారు మనుషులైతే. మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ మనం బాగుంటే బాగా చూస్తారు, మనం ఎక్కడున్నామని ఎంక్వైరీ చేస్తారు, కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం బాగా లేకపోతే పక్కన ఉన్నా కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. పక్కన ఉన్నప్పుడు కూడా పట్టించుకోరు. అయితే దేవుడైతే ఆయన ఏం చేస్తారంట? ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. అలాగే మరి కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూసుకుందాం. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ దావీదు ప్రార్థనలో ఏమంటున్నాడంటే, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. దేవుని సన్నిధిలో నుండి వచ్చిన తీర్పు న్యాయమైన తీర్పుగా ఉంటుంది. ఎక్కడ తీర్పు అయినా న్యాయము తప్పవచ్చును, కానీ దేవుడు అన్యాయమైన తీర్పు తీర్చువాడు కాదు, అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. హల్లెలూయా. మరి ఆ విధంగా ఇక్కడ ఏమంటాడంటే, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. హల్లెలూయా. దేవుని కనుదృష్టి మాత్రమే న్యాయంగా చూస్తుంది. ఏదో ఒక పక్క అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా అన్యాయంగా చూడవచ్చును, అధికారులు అన్యాయంగా చూడవచ్చును, కానీ దేవుని కనుదృష్టి మాత్రము న్యాయముగా చూస్తుందంట. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. హల్లెలూయా. మరి ఒక వాక్యం మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. హల్లెలూయా. ఎన్ని వాక్యాలండి! దేవుడు కనుదృష్టి చేత మనల్ని పరిశీలించుతున్నాడని చెప్పడానికి
ఎన్ని ఆధారాలు ఉన్నాయో చూడండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాసములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. తానున్న నివాసములో నుండి చూస్తున్నాడట. ఎంతమందిని ఏ విధంగా చూస్తాడు ఆయన అనే సందేహం వస్తుంది. ఒకనొక సమయంలో ఒక అబ్బాయి నన్ను అడిగాడు, అయ్యా దేవుడు ఒక్కడే కదా, మన అందరినీ ఎలా చూస్తాడు? అప్పుడు నాకు కూడా పెద్దగా బైబిల్ జ్ఞానం పెద్దగా లేదు. అయితే దానికి సమాధానం కోసం బైబిల్ తీసినప్పుడు ఆయన ఒక వాక్యం ఇచ్చాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమట. ఆయన అంతా ఈ సమస్త సృష్టిలో విస్తరించి ఉన్నాడు కనుక ఆయనకి అసాధ్యమైనది ఏదీనూ లేదు. హల్లెలూయా. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. హల్లెలూయా. అలాగే మరి ఇదే ఒక పేజీలో ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరణకు ఒక్కి ఉన్నది. హల్లెలూయా. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంట. నీతిమంతులు అనుకుంటూ ఉంటారు, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని బాధలు వస్తున్నాయి, మనం నీతిగా ఉండి మాత్రమే ఏమి ప్రయోజనములే. మనమైతే దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటున్నాము, మరి మనం దేవుడు చూస్తున్నాడా అనే సందేహాలు విసిగి వేస్తారన్నప్పుడు రావచ్చును. కానీ మరి అప్పుడు ఇలాంటి వాక్యములు మనల్ని బలపరుస్తూ ఉంటాయి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఎక్కి ఉన్నది. అలాగే ఇలాంటి వాక్యం ఇంకొకటి కూడా మరి పేతురు పత్రికలో ఉంది. మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో ఇలాంటి వాక్యం ఉంది. తర్వాత సమయంలో చదువుకుందాం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. సైన్యములకు అధిపత్యము దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. హల్లెలూయా. మరి దేవుడు చూడని వాడైతే మరి భక్తుడు ఏ విధంగా అడుగుతున్నాడు? సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరల చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. అలాగే మరి 102వ కీర్తన కూడా మనం చూసుకుందాం. 21వ వచనం చూడండి. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. హల్లెలూయా. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. ఇవన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడని తెలుసుకున్నట్లు, ఆయన మాట్లాడుచున్న దేవుడని, ఆయన వినుచున్న దేవుడని తెలుసుకున్నట్లుగా ఈ వాక్యములన్నీ వ్రాయబడినాయి. అలాగే
సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండిను చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. ఆ దేవదేవుని కన్నులంట ప్రతి స్థలం మీద ఉంటాయి. మనమైతే ఒక చోట చూస్తాము, ఒక చోట చూడలేము. ఒక దగ్గరికి వెళ్తాము, ఒక దగ్గరికి వెళ్ళలేము. దేవుని కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. మరి ఒక వాక్యం చూస్తున్నట్లయితే ఇదే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను. యెహోవా చూపులంట, ఆయన కనుచూపులు జ్ఞానము గల వారిని కాపాడతాయి. ఎవరైతే దైవ జ్ఞానంతో ఉన్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారో వారిని కాపాడటానికి ఆయన కన్ను దృష్టి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుందంట. అలాగే మరి చివరిగా మొదటి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చూసుకుందాం. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులో ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. ప్రభు కన్నులు ఎప్పుడు కూడా నీతిమంతుల మీద ఉంటాయి. నీతిమంతులను కాపాడుటకు, రక్షించుటకు, దీవించుటకు, ఆశీర్వదించుటకు ఆయన కన్ను దృష్టి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చెవులంట వారి ప్రార్థనల వైపు, వారి ప్రార్థనల మీద, వారు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారు, వారు ఏమి అడుగుతున్నారు, మనం ఎప్పుడు ఇవ్వాలి వారికని పరిశీలనలో ఉంటాడు. హల్లెలూయా. ఆయన కన్ను దృష్టి గొప్పది. ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడని ఈ వాక్యముల ద్వారా మనం తెలుసుకోవచ్చును. ఆయన గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించి పరిశోధించి ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం చదివిన వారిని, విన్న వారిని దేవుడు దీవించును గాక. ఆమేన్.